దయచేసి మీ దగ్గర వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10, 11, 12 4 వచనాలు మాత్రం చూద్దాం. 9 to 12 మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 2nd chapter 9 to 12. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. స్తుతులకు పాత్రుడు పరిశుద్ధుడు గొప్ప తండ్రి, ఇంతవరకు నన్ను మమ్మల్ని కనుకరించి కాపాడు రక్షించి భద్రపరిచిన దాన్ని బట్టి ప్రత్యేకంగా క్రిస్మస్ కార్యక్రమాలన్నింటిలో మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వకరంగా కోరికలన్నీ కూడా జయప్రదముగా మీరు జరిగించినందుకు మీ స్తోత్రం. ముఖ్యంగా కేరళ విషయంలో తండ్రి మీ కృపా కాపుదలు అనుకుని ఎలాంటి వృత్తం ఆటల నమ్మకం లేకుండా ఇప్పుడు సురక్షితంగానైనా సమస్తమును మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు మీ స్తోత్రం. దేశంలో తండ్రి సమయంలో క్రిస్మస్ ఫీస్ట్ విషయంలో తండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్ విషయంలో శ్రీలంక సంఘంనైనా మేము దాని నుంచి ఆశిస్తుంటుండగా ఈ కోరిక మీరు ఆధిపత్యం నుంచి ఇద్దరు నడిపించినందుకు మీ స్తోత్రం. ముందు కార్యక్రమానికి మహిమకరంగా జరిగించుకోండి. ప్రత్యేకంగా మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్య భాగం ద్వారా మమ్మల్ని బలపరిచిన బట్టి మాట్లాడుతున్నాం. కొద్ది ప్రార్థన మా ప్రభువును రక్షకుడు ప్రియకుమైన యేసు నామములో ఒక వినయంతో స్తోత్రం చెల్లించి వేడుకొంచుచున్నాం. గొప్ప పరలోకపు చదవండి. వాక్యం గమనించినట్లయితే ఇప్పుడు మనం గడిచిన 3 వారాలుగా క్రిస్మస్ సిరీస్ లో ఉన్న మొట్టమొదటి క్రిస్మస్ ఎవరు జరిపారు? దేవదూతలు. ఎందుకు మొట్టమొదటి ఏంది? భూలోకంలో మానవులకు పరలోకం నుంచి యేసు ప్రభు వారు లోకరక్షకుడు పుట్టినటువంటి ఈ శుభ సమాచారం మొట్టమొదటిగా దేవదూతలు అందించారు. అందించి మాత్రం కాదు, అందించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇశ్రాయేలు మనుషులకు భూమి మీద సమాధానం కాని ఆ స్తోత్ర గీతముతో స్తుతించి మహింపరిచి ఘనపరిచి క్రిస్మస్ ఆచరించారు. ఆ మాటకు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విన్నటువంటి గొర్రెల కాపర్లు చెప్పిన విధంగా వెళ్లి బెత్లెహేంలో కనుగొన్నారు. అక్కడ చూసి అంతా చూసిన తర్వాత వారు విన్న వాటిని కన్న వాటిని ప్రచురము చేసి దేవుని స్తోత్రము చేసి మహిమపరిచి ఈ విధంగా వాళ్ళు క్రిస్మస్ ఆచరించారు. నెక్స్ట్ క్రిస్మస్ ఎవరు చేశారు? గొర్రెల కాపర్లు కాదు. గొర్రెల కాపర్లు రెండోది. మూడోది జ్ఞానులు. ఎందుకు ఇది మూడోది? ఆ జ్ఞానులు నక్షత్రాన్ని పట్టుకొని ఆ ఒంటెల మీద ప్రయాణమై యేసు ప్రభువును దర్శించుకునేసరికి దగ్గర దరిదాపు 2 సంవత్సరాల కాలం పట్టింది. ఒంటెల మీద దేశం కాని దేశానికి ఆ ఒంటెల మీద ప్రయాణం చేసేసరికి దగ్గర 2 సంవత్సరాల ప్రయాణం అయింది. ఆ తర్వాత వారు చేసినటువంటి ఆచరణ 3వ క్రిస్మస్. చరిత్రలో జరిగినటువంటి క్రిస్మస్ లేదు. చరిత్ర క్రిస్మస్ లేదు, క్రిస్మస్ ఆచరించొద్దనే వారికి ఇది మంచి వాక్యం గమనించవలసిన విషయం. కాబట్టి ఈ 3వ క్రిస్మస్ వారు ఏ విధంగా చేశారనేది ఈరోజు మనం క్లుప్తంగా గమనిద్దాం. 9వ వచనం. వారి రాజు మాట విని బయలుదేరి పోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వారికి ముందుగా నడిచారు. ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానులు 3 వేరు దేశాల నుంచి ఒకే నక్షత్రం. ఆకాశంలో చంద్రుడు ఏ విధంగా అయితే పాకిస్తాన్ వాళ్ళకు, ఇండియా వాళ్ళకు, అమెరికా వాళ్ళకు ఒకే చంద్రుడో అదే విధంగా భూమి మీద ఎక్కడున్నా కూడా యేసు ప్రభు వారికి వచ్చినటువంటి నక్షత్రం అందరికీ కనబడింది. వారు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ 3 కలిసి యెరూషలేములో కలుసుకున్నారు. వేరు దేశాల నుంచి ఇటు నుంచి ఒకడు, అటు నుంచి ఒకడు, ఇటు నుంచి ఒకడు వచ్చి 3 యెరూషలేం పట్టణంలో కలుసుకున్నారు. యెరూషలేం పట్టణం దేనికి ఏ పట్టణం? దానికి ఉన్నట్టు ప్రత్యేకత ఏంటి? యెరూషలేము మహారాజు పట్టణం. 5:35 మత్తయి 5:35. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము నా తోడనివద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనివద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. కాబట్టి వారికి రాజధాని నగరములో మహారాజు ఉండేటువంటి పట్టణం యెరూషలేం పట్టణం. మైసూరులో ఎవరు ఉంటారు? మహారాజ్. మైసూర్ మహారాజ్.
అదేవిధంగా యెరూషలేములో మహారాజు అయినటువంటి హేరోదు ఉండేటువంటి పట్టణం అది. కాబట్టి మహారాజు పట్టణంలోకి వచ్చిన తర్వాత జ్ఞానులు అంతవరకు యెరూషలేం పట్టణం దాకా ఎట్లొచ్చారు వాళ్ళు? ఆ నక్షత్రాన్ని వెంబడించి నక్షత్ర ప్రకారం వచ్చారు. యెరూషలేంకి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి నక్షత్రాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు జ్ఞానులు కదా, పాపం భూలోక జ్ఞానంతో ఇంకా నక్షత్రంతో మాకు పని లేదు. వాళ్ళు ఎవరిని ఎత్తుకుంటూ వచ్చారు? రాజు అయినటువంటి యేసును. రాజు ఎవరింట్లో పుడతాడో కదా, ఇది లోక జ్ఞానం. వారి జ్ఞానంతో పాటు రాజుంటికి వెళ్ళి లేనిపోని చిక్కులు మాకొచ్చారు. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా మీ ఇంట్లో ఎవరైనా పసిబిడ్డ పుట్టారా? మేము ఆ రాజును పూజించడానికి వచ్చామంటే ఆ ఇంట్లో ఆ రాజు అన్నాడు, మా ఇంట్లో ఎవరు పసిబిడ్డ ఎవరు పుట్టలేదయ్యా అన్నాడు. అయితే రాజుకు మహాకోపం వచ్చింది. నేను కాక నా వంశం కాకుండా ఇంకొకటి రాజు అవ్వడానికి అవకాశం లేదు. ఎక్కడో పుచ్చాడు, మీ ప్రకారంగా వాడు రాజు అవుతాడు, ఈరోజు ఉంటాడు, రేపు నా సీట్ను వాడు కొలగొడతాడు. వాటి వెంటనే సంపన్నుని దుర్బుద్ధి పుట్టి ఆ రాజు ఆ జ్ఞానులందరినీ పిలిపించి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ, ఎవరు ఎక్కడ పుట్టారు వచ్చి ఎతికి నాకు చెప్పండి అంటే బెత్లెహేములో కూర్చుంటాడు. మీకు ఆ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకు 5 బెత్లెహేము ఎఫ్రాతా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామీణను నా కొరకు ఇశ్రాయేలు ఏడబోవాడు నుండి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం పరిపాలించే రారాజు నీలో నుంచి వస్తాడని బెత్లెహేము గురించి ప్రవచనం ఉంది. కాబట్టి రాజా ఎక్కడో కాదు, ఆ శాశ్వత కాలపు రాజు బెత్లెహేములో పుడతాడని చెప్పేసరికి బెత్లెహేములో ఉన్న పిల్లలను చంపాలనే ఉద్దేశంతో ఈ జ్ఞానులకు ఏం చెప్పాడు ఆయన? మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నా కూడా వెళ్ళి ఆరాధించుకోండి, ఆ వర్తమానం నాకు చెప్తే నేను కూడా వెళ్ళి పూజించుకొని వస్తానని చెప్పేసి అన్నమాట చెప్పి ఆ జ్ఞానులు పంపించాడు. అయితే జ్ఞానులు పాపం వారు వెళ్ళి పూజించుకున్న తర్వాత ఏం జరిగింది? వారు పూజించినటువంటి ఆరాధన విధానం, వారు చేసిన క్రిస్మస్ విధానం మనకు ముఖ్యమైనది ఈరోజు కావాల్సింది. వారు ఏ విధంగా క్రిస్మస్ ఆచరించారో చూద్దాం. 9వ వచనంలో వారు ఊరు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ యెరూషలేం పట్టణం బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రం అక్కడ ఎత్తితే మళ్ళీ నక్షత్రం పాపం దొరికింది. దొరికేసరికి మహా సంతోషం అయిపోయింది. ఏ నక్షత్రాన్ని అయితే వదిలిపెట్టామో అదే నక్షత్రం మరలా దొరికిందని వారు అత్యానందభరితులై ఆ నక్షత్రాన్ని వెంబడించి, ఆ నక్షత్రం యేసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి మీద వచ్చి ఆ నక్షత్రం ఆగిపోయింది. ఆ నక్షత్రం ఏ ఇంటి మీద అయితే ఆగిపోయిందో ఆ ఇంటి లోపలికి వెళ్ళారు ఈ ముగ్గురు జ్ఞానులు. వెళ్ళిన తర్వాత వారు చేసినటువంటి ఆరాధన విధానం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఇక్కడ అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అనగా వీళ్ళు వెళ్ళేసరికి ఆ పశుల పాకలో లేడు యేసు ప్రభువు. బెత్లెహేములో కూడా ఉండటం అనుమానాలే, అక్కడ ఎక్కడానికి కరెక్ట్ ఆధారం లేవు. అక్కడ మొత్తం మీద ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోయారు. 2 ఏళ్ళ దాకా ఏం చేస్తారు అక్కడ ఊరు బెత్లెహేములో? అక్కడ నుంచి ప్రభు వారు వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఏ ఇంట్లో అయితే యేసు ప్రభు ఉన్నాడో ఆ ఇంటి మీదకి నక్షత్రం సాగిపోయింది. ఆ ఇంట్లోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఆచరించిన క్రిస్మస్ విధానం చూస్తే వాళ్ళు ఏం చేశారు? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు. జాగ్రత్తగా గమనించారు. ఎవరెవరు చూశారు? మరియను చూశారు, యేసు ప్రభువును చూశారు, ఇద్దరిని చూశారు. తర్వాత ఏం చేశారు? సాగిలపడి ఎవరిని పూజించారు? మరియమ్మను పూజించలా. మరియమ్మ పక్కలోనే ఉంది. మరియమ్మను చూశారు, యేసు ప్రభువును చూశారు, ఆయనకు పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయనను పూజించి ఆయనకు సమర్పించి ఆయనకు సాగిలపడి ఆయనను ఆరాధించారు. వారు యేసు ప్రభువును మాత్రమే ఆరాధించారు. కానీ మరియమ్మను ఏ విధంగా కూడా అక్కడ ఆరాధన జరిగినట్టుగా మనకు ఆధారాలు లేవు. కాబట్టి వారు యేసు ప్రభువును చూడటానికి వెళ్ళారు. మహారాజు అయినటువంటి యేసు ప్రభు కోసం విలువైన కానుకలు తీసుకొని వెళ్ళారు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విలువైన కానుకలు తీసుకొని రావాలి. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. లేదా అరిగిపోయిన 5 పైసలు చెల్లని 10 రూపాయలు గారి తీసుకోవాల్సింది దేవునికి ఇవ్వాల్సింది. విలువైనవి దేవునికి ఇవ్వాలి. హేబెలు కయ్యను. ఎవరు అర్పణ దేవుడు ఆకరించారు? హృదయపూర్వకంగా మంచిది తీసుకుని వచ్చాడు, దేవుడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా కాకుండా దుర్బుద్ధితో ఏదో ఈర్ష్యతో తెచ్చినటువంటి కానుక దేవుడు. కాబట్టి మనం తెచ్చే కానుకలు కూడా విలువైనవిగా ఉండాలి. ఇక్కడ వీరు ముగ్గురు ఏం కానుకలు తెచ్చారు చూడండి.
పెట్టెలు విప్పి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి గోళము. గోళం. ఈ మూడు కూడా ముగ్గురు జ్ఞానులు ఒకరికి తెలియకుండా ఒకరు ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు తీసుకొని వచ్చారు. అవి కూడా వాటిలో ఉన్నటువంటి గుణార్థాలు మనం గమనిస్తే యేసు ప్రభు వారు మొట్టమొదటిగా రాజుకు గుర్తుగా బంగారం తీసుకొని వచ్చారు. రెండవదిగా ఆయన యాజకుడికి గుర్తుగా సాంబ్రాణి తీసుకొని వచ్చారు. మూడవదిగా యేసు ప్రభు వారు ప్రవక్తకు గుర్తుగా గోళం. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు దేవుని ప్రణాళిక ప్రకారంగా ఒకరికొకరు తెలియకుండానే మూడు అర్హతలు కలిగినటువంటి యేసుక్రీస్తు వారికి మూడు విలువైన వస్తువులు తీసుకొని వచ్చారు. బంగారము సాంబ్రాణి గోళం. బంగారము రాజుకు, యేసుక్రీస్తు వారు రాజు. ప్రకటన గ్రంథం 17:14. ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును. గొర్రె పిల్లనగా యేసుక్రీస్తు వారు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. అదే ప్రకటన 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు రారాజు, శాశ్వత కాలపు రారాజు, ప్రపంచానికి అంతటి కూడా రాజు. ఆయన కూడా కొన్ని సంవత్సరాలు కాదు, శాశ్వత కాలము రారాజు అయినటువంటి యేసుక్రీస్తుకు వారు బంగారాన్ని తీసుకొని వచ్చారు. రెండో కానుక సాంబ్రాణి దేని గుర్తు? యాజకుడు. యేసుక్రీస్తు వారు యాజకుడు. ఫిబ్రవరి 6:20. నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు మనందరి పక్షంగా తన స్వరక్తాన్ని తీసుకుని నిజమైన పరిశుద్ధ స్థలంలోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అదే హెబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచదు. ప్రధాన యాజకుడైన యేసు. 5:6 హెబ్రీ. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు. ఈ యాజకులు భూలోకంలో పాత నిబంధనలో కొంతకాలం యాజకుడు, వారి తర్వాత ఇంకొకరు వస్తారు. కానీ ఈయన నిరంతరము యాజకుడు. కీర్తన 114. కీర్తన 114. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన స్వకుమారుడు, ఏకైక కుమారుడు, మనందరి తరపున నిరంతరము యాజకుడు. మూడవ కానుక ఏంటి? గోళం దేని గుర్తు? ప్రవక్త. ద్వితీయోపదేశకాండము 18:15. Deuteronomy 18:15. ద్వితీయోపదేశకాండము 18:15. హేరోదులో ఆ సమాజ దినమున నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండము 18:15. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పింది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు. ఇది మోషే చెప్పినటువంటి ప్రవచనం. నా వంటి ప్రవక్త మీలో దేవుడు పుట్టిస్తాడు, ఆ ప్రవక్త మాట మీరు నమ్మండి. ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు వారు. మత్తయి 21:11. జనసమూహము ఈయన గలిలియన్లోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని జన సమూహం అక్కడ చెప్పినట్టుగా క్యాకులేసినట్టుగా మనం చూసుకుంటున్నాం. లూకా 7:16. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్తల
దేవుడు తన ప్రజలకు దర్శనం సమయం లేదు. అక్కడ ఉన్నటువంటి యేసుప్రభు వారు చేసే అద్భుతాలకు, ఆయన మాట్లాడే బోధనకు అందరూ ఆశ్చర్యపోయి మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. అదే లూకా 24:19. 24:19 లూకా. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. శక్తిగల ప్రవక్త అయి ఉండెను. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు వారి మాటలు విన్న తర్వాత నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నది. కాబట్టి యేసు క్రీస్తు వారు 100% రాజు, యాజకుడు. ఈరోజు కూడా ముస్లింలు యేసు ప్రభును ప్రవక్త అని నమ్ముతారు. పైగంబర్ ఉమ్మే బడా పైగంబర్ ఈసా పైగంబర్. కాబట్టి యేసు క్రీస్తు ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయన చేసిన అద్భుతాలు ఖురాన్ లో అనేకములు రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి ఆయన గుణ లక్షణాలు మనం అక్కడ చూడగలం. కాబట్టి ఈ 3 విషయాల ద్వారా దేవుడు ఆ యేసు క్రీస్తు వారిని ఆ జ్ఞానులు బయలుపరిచారు. అదేవిధంగా మనం కూడా ఆ ప్రభువును గుర్తిరిగి రారాజుగా, యాజకునిగా, ప్రవక్తగా ఆయన మనం ఆరాధిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అంత మాత్రం కాదు, చివరిగా జరిగినటువంటి విషయం 12వ వచనం, మన భాగం 12వ వచనం. ఆ 3 కానుకలు సమర్పించి పూజించి ఆరాధించిన తర్వాత ఏం చేశారు? తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తిరిగి వెళ్ళిరి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చారో వారి మార్గాలు మార్చబడ్డాయి. ఈరోజు ఎవరైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాపము, శాపము, అంధకారము, మూర్ఖత్వం ఏ పరిస్థితిలో, ఎటువంటి స్థితిలో నుంచి నువ్వు వచ్చినా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ మార్గము మార్చబడుతుంది. నీ మార్గం మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. నీ కులం కాదు, నీ మతం కాదు, నీ భాష కాదు, నీ రంగు కాదు, మార్చబడేది నీ మార్గం. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గాలు మార్చబడి ఎవరందరూ కృష్ణందుని నూతన సృష్టి, పాతవి గతించును. కాబట్టి యేసు క్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు మన మార్గాలు మార్చబడాలి, క్రొత్త మార్గంలో మనం వెళ్ళాలి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు. కాబట్టి క్రీస్తులో మనం క్రొత్తగా జన్మించబడాలి. పాత మార్గం మార్చబడి కొత్త మార్గంలో మనం ప్రయాణించాలి. యెషయా 44:22. యెషయా 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము. మల్లుకో, నా దగ్గరకు వచ్చి మల్లుకో, నీ జీవితం మార్చుకో. నా యొద్దకు మల్లుకొనుము. చివరిగా ప్రకటన 21:6. ప్రకటన గ్రంథం 21:6. ప్రకటన 21:6. మరియు ఆయన నాతో ఇట్లని సమాప్తమైనది, నేనే అల్ఫయు ఓమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడు. దప్పికొనువానికి జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. కాబట్టి దప్పికుంటే వచ్చి తాగు, దప్పిక లేకపోతే పోతాము. ఈ రోజుల్లో కొత్త బోధ, కొత్త ప్రచారం మొదలైంది మన దేశంలో. ఫోర్స్డ్ కన్వర్షన్స్, బలవంతంగా మత మార్పిడులను బైబిల్ గ్రంథము ప్రోత్సహించదు, అంగీకరించదు. పరలోకంలో వారికి మార్గం లేదు. దప్పికుంటే వచ్చి తాగు, రక్షణ పొందు, మార్గం మార్చుకో, పరలోకానికి అవకాశం పొందు. దప్పిక లేకపోతే ఈ రక్షణ ఉచితం. దాహం ఉంటే వచ్చి తాగు, ఉచితమే. కాబట్టి ఇది ఏమిటంటే సోదర సోదరి, ఈ జ్ఞానుల గురించి మనం నేర్చుకున్నటువంటి 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా దగ్గర 2 సంవత్సరాల ప్రయాణమైన కూడా ఓపికతో పయనించారు జ్ఞానులు. ఎందుకంటే వాళ్ళ గురేంటి? రాజును చూడాలి, రారాజుకు పూజించాలి. కాబట్టి మనం కూడా మన జీవిత యాత్రలో క్రైస్తత్వం అనేది పూల పానుపు కాదు, ఇది ఈ ప్రయాణం అంతా కూడా కష్ట నష్టాలతో, సమస్యలతో ఉంటుంది. అయినప్పుడు కూడా అందులోనే ఉంది మాధుర్యం. యేసన్న గారు పాటలు వచ్చి పడది,
చిట్టి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం. కాబట్టి ఆ నామంలో ఉంది ఆ మాధురి. కాబట్టి క్రీస్తును మనం వెంబడించినప్పుడు ఆ దుఃఖాల్లోని, ఆ కష్టంలోని, ఆ సంతోషంలోని ప్రభు యొక్క మాధుర్యాన్ని మనం చూడగలం. రెండవదిగా వారు కీర్తించారు, స్తుతించారు, మహింపరిచారు, ఆరాధించారు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆచారంగా, అలవాటుగా ఏదో వచ్చిపోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా మన హృదయాన్ని బలిగా అర్పించి తిరిగి నలిగిన హృదయములు యెహోవాకు ప్రియం. కాబట్టి హృదయపూర్వకంగా మనం స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. వచ్చి ఆశీర్వాదానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, లేదా వాక్యానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. ప్రతి ఆరాధన ఆరంభం నుంచి అంతవరకు కూడా ప్రతిదీ కూడా చాలా విలువైంది. ప్రతి దాంట్లో మనం పాలు పంపులు పుంజుకోవాలి. కాబట్టి ఆరాధనలో మనం పూర్తిగా ప్రభువును మహింపరచాలి. ఆ తర్వాత పెట్టెలు ఏమన్నా చెప్పు, కానీ పెట్టెలు మాత్రం ఇప్పాలి. జోబు నుంచి పైసలు మాత్రం అంటే కుదరదు. దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకూడదు, సనుక్కొని గొనుక్కొని ఇవ్వకూడదు. హృదయపూర్వకంగా మంచిది మాత్రమే దేవునికి అర్పించాలి. పాత నిబంధనలు మనం చూసినట్లయితే నీ ఇంటిలో మంచివి గొర్రెలు ఉండగా గుడ్డిదాన్ని తీసుకొని అర్పిస్తావా? గుడ్డిదాన్ని ఆయన స్వీకరించేవాడు కాదు. కాబట్టి విలువైన కానుకలు దేవునికి అర్పించాలి. చివరిగా నూతన మార్గంలో మనం దేవుడికి మాట్లాడించి ఆశించిన కాక దయచేసి స్థాపించినట్లయితే ఇతబడిన వాక్యం సైతాన్ని ఎత్తుకొనుకోకుండా మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలన్న వాక్యం కోసం చిన్న ప్రార్థన ఎవరైనా చేయమని మనం చేస్తాం.